ఇలాంటి రోల్స్ మేము చేయంపో అని కొందరు అంటారు. కానీ ఈ యాక్టర్స్ మాత్రం దొరికిందే ఛాన్స్. యాక్టర్ గా నిరూపించుకుందామని వికలాంగులుగా కూడా యాక్ట్ చేసి దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళెవరంటే బాబాయ్, రంగస్థలం మూవీలో రామ్ చరణ్ అన్న చెవిటి చిట్టుబాబులా యాక్టింగ్ కేక పుట్టించాడు. ఊపిరి ఈ సినిమాలో తలకాయ ఒక్కటే పనిచేస్తుంది నాగార్జున గారికి, రిమైనింగ్ ఏవి పనిచేయవు. అసలు నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఇలాంటి వికలాంగుల క్యారెక్టర్ చేసినందుకు సినిమా కూడా వేరే లెవెల్ ఉంటది. నేనొక్కడే మూవీలో హాల్యూజినేషన్ ఉన్న క్యారెక్టర్ ని మహేష్ అన్న దుమ్ము సుడాడించేశాడు. అసలు విక్రమ్ ఐ మనోహరుడు మూవీలో విక్రమ్ వ్యాధి సోకిన గూనివాడులో యాక్టింగ్ దున్నేశారు. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి బాబాయ్. లైగర్ మూవీలో కొండన్న నత్తి క్యారెక్టర్ తో నరాలు కూడా షేక్ అయ్యేలా యాక్ట్ చేశాడు. మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ సినిమానే బోల్తా పడ్డది. భలే భలే మగాడివై మూవీలో నాని అన్న మతిమరుపు క్యారెక్టర్ తో మనందరినీ ఎమోషన్ గా గురి చేసేలా యాక్టింగ్ ఇచ్చి పడేశాడు బాబాయ్. భలే ఉంటది క్యారెక్టర్ అండ్ సినిమా కూడా. శ్రీను మూవీలో వెంకీ మామ మూగవాడిలా నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రవెన్న రాజాది గ్రేట్ మూవీలో కళ్ళు లేని వాడిలా నటించి మనతో అబ్బా సూపర్ రవెన్న అనేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాబాయ్ ఆ సినిమాలో. మాస్టో మూవీలో అయితే నితిన్ అన్న బ్లైండ్ గా యాక్ట్ చేసి దంచేశాడు పోండి. సూర్య వర్సెస్ సూర్య ఈ సినిమాలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సూర్యుని చూడలేదు అనే ఒక వ్యాధితో బాధపడుతుంటాడు బాబాయ్. ఒకవేళ సూర్యుని చూస్తే చచ్చిపోతాడు అనే ఒక డిఫరెంట్ వ్యాధితో ఉండే క్యారెక్టర్ ని నిఖిల్ ఎక్సలెంట్ గా చేశాడు. రోల్ కి అయితే న్యాయం చేశారు అనుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఏ యాక్టర్ యాక్టింగ్ ఇష్టమో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.